మీరెప్పుడన్నా నిమ్మకాయ తొక్కుతో ఇలా చేశారా? ఇలా చేసి ఫ్రిడ్జ్‌లో పెడితే సంవత్సరం పాటు పాడైపోకుండా ఉంటుంది. నిమ్మకాయ తొక్కులన్నిటిని ఇట్లా కలెక్ట్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి మార్చుకోవాలి. దీంట్లోనే కొంచెం వాటర్, అలాగే బేకింగ్ సోడా లేదు అంటే వంట సోడా అయినా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం షాంపూ కూడా వేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి ఒక 20 నిమిషాలైనా టైం పడుతుంది. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోండి. ఈ నిమ్మకాయలు మనం పట్టుకున్నాము అంటే మెత్తగా గుజ్జులాగా ఉండాలన్నమాట. అందాక మంచిగా ఉడకపెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా మిక్సీ జార్‌లోకి మార్చేసుకొని దీన్ని మనము వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. థిక్‌గా ఉంది. దీంట్లో వాటర్ పోసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకున్నాము అంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుందనే కదా మీ అందరి డౌట్. మనము నాన్ వెజ్ తిన్నప్పుడు ఆ గిన్నెల దబరాలు ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకోవడానికి లేదు అంటే రెగ్యులర్‌గా అంట్లు సామాన్లు అవి తోముకోవడానికి మనము ఇత్తడి, వెండి, రాగి సామాన్లు తోముకోవడానికి కూడా చాలా మంచిగా వర్క్ అవుతుందన్నమాట. ఇది ఎటువంటి కెమికల్స్ లేనిది కాబట్టి చాలా బాగుంటుంది. జిడ్డు, ముండి మరకలు కూడా అన్ని మంచిగా పోతాయి. పడేసి నిమ్మకాయ తొక్కుల్ని ఈసారి నుంచి పడేయకుండా నేను చెప్పినట్లు ట్రై చేయండి. మీకు నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసి లైక్ చేయండి.